ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే కలిసికట్టుగా సంతోషంగా ఉంటారు. మన విషయానికి వస్తే మనకి ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ మనం ఎప్పుడూ విడిపోలేదు. ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొన్నాం. బామ్మ మన ఇంటి పెద్ద. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రేమ బంధంలో ఐక్యమైపోయాను. నువ్వు కూడా నీ అత్తగారింట్లో అదే విధంగా ఉండాలి, సరేనా? కానీ అమ్మా, నేనలా ఉండగలనా అమ్మా? ఉండగలవు. నీ వల్ల ఎందుకు కాదు? ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక అత్తగారిల్లే తన ఇల్లు అనుకుంటుంది. వాళ్ల కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి వాళ్ళందరికీ ప్రేమను పంచుతుంది. బిడ్డల్ని కని పెంచి సంస్కారం నేర్పుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి నాది కాదు అన్న ఆ ఇల్లు ఆమెకి సొంతమైపోతుంది. సఖు, నువ్వు కూడా ఆ ఇల్లుని నీ సొంత ఇల్లుగా భావించాలి. పెళ్ళయ్యాక నువ్వు మొండితనం మానేయాలి. మునుపట్లాగా అల్లరి పనులు చేయకూడదు. అక్కడికి వెళ్ళాక అమ్మ కావాలి, బామ్మ కావాలి అంటే కుదరదు. ఆ కుటుంబంలోని వ్యక్తుల కోసం నువ్వు నీ ఇష్టాల్ని పక్కన పెట్టాలి, సరేనా? ఎందుకంటే ఆ కుటుంబంలోని వ్యక్తుల స్వభావాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. నువ్వు గృహిణిగా ఇంటికి వెళ్తావు కాబట్టి వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళ కనుసనల్లో మెలగాలి. అమ్మ దగ్గర మొండితనం చేసినట్టు అక్కడ చెయ్యకూడదు. కష్టం అనిపించినా సంతోషంగానే ఉంటుంది. పెళ్ళంటే కేవలం అత్తగారి ఇల్లని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు సఖు. మీ బామ్మ నేను అత్త కోడళ్ళం, అవునా?